హలో అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియోలో సంక్రాంతి స్పెషల్ బెల్లం అరిసెలు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. మామూలుగా అరిసెలు చేసుకోవాలంటే ఇద్దరు ముగ్గురు ఉండాలంటారు కదా! అలా ఏమీ లేకుండా ఒక్కరే కూడా చాలా ఈజీగా అరిసెలు చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాము. అరిసెలు చేసుకోవాలంటే 24 గంటల ముందే బియ్యాన్నయితే నానబెట్టుకోవాలండి. ఇక్కడ నేను రేషన్ బియ్యం తీసుకున్నాను. అరిసెలకి ఎప్పుడైనా రేషన్ బియ్యం అయితే అరిసెలు చాలా మెత్తగా వస్తాయండి. 24 గంటలు బియ్యాన్ని నానబెట్టుకొని మధ్య మధ్యలో నీళ్లు మార్చుకుంటూ ఉండాలి. ఇలా నానిపోయిన బియ్యాన్ని ఒక జల్లెడలో వేసుకొని ఒక 10 నిమిషాలు వదిలేయాలండి. బియ్యంలో ఉన్న నీళ్ళన్నీ పోవాలి. అలా అని పూర్తిగా ఆరిపోకూడదండి. మనం పట్టుకొని చూస్తే కొంచెం తడంటాలనమాట చేతులకి. ఇలా ఉన్నప్పుడు పిండి మరక పట్టించుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను కేజీ బియ్యం తీసుకున్నానండి. అందుకని బయట పట్టిస్తున్నాను. కొంచెమే ఒక గ్లాస్ అలా చేసుకునే వాళ్ళైతే మిక్సీ పట్టేసుకోవచ్చు. ఎంతైనా పిండి మరలో చేసిన పిండితో అయితే అరిసెలు చాలా మెత్తగా వస్తాయండి. కేజీ బియ్యానికి 3/4 కేజీ బెల్లం అయితే తీసుకున్నాను. పిండి పట్టించుకొచ్చే లోపల బెల్లం తురిమి పెట్టేసుకున్నానండి. పిండి అయితే పట్టించుకొచ్చారనమాట. ఇప్పుడైతే చూస్తున్నాను ఒకసారి. ఇది పూర్తిగా జల్లించుకోవాలండి. జల్లించకుండా అయితే వేయకూడదు. మనం పిండి పట్టుకొని ఇలా చూస్తే అది ఇలా ఉండలాగా అవ్వాలండి. తడిగా ఉండాలనమాట బియ్యం పిండి. ఆరిపోయిందంటే అరిసెలు రావు. ఇంకా జల్లించుకుంటున్నానండి పిండిని. ఈ పిండి జల్లించుకుంటూ ఇలాగ అదిం పెట్టయితే ఉంచాలండి పిండిని. లేదంటే ఆరిపోతుందనమాట. బియ్యం పిండి ఆరిపోయిందంటే అరిసెలు అస్సలు రావండి. మనం పాకం ఎంత బాగా పట్టినా సరే బియ్యం పిండి మాత్రం తడిగానే ఉండాలి. జల్లించుకున్న తర్వాత ఇలా నొక్కి పెట్టామంటే పిండి ఆరకుండా ఉంటుందనమాట. ఇంకా తర్వాత ఈ తురుముకున్న బెల్లంలో ఒక టీ గ్లాస్ నీళ్లు పోసి స్టవ్ మీదైతే పెట్టానండి. బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వాలి. బెల్లంలో మనం ఎంత మంచి బెల్లం తెచ్చుకున్నా ఎక్కడో దగ్గర కొంచెమైనా చెత్తుంటుందండి. చిన్న చిన్న రాళ్ళు కానీ, లేదంటే ఈ చెరుకు ముక్కలు గాని అలాంటివైతే ఉంటాయన్నమాట. అందుకని బెల్లాన్ని ఎప్పుడైనా కూడా ఫిల్టర్ చేసుకోవాలండి. ఇంకా పాకం పట్టే గిన్నెలోనే బెల్లం కరిగిన తర్వాత ఫిల్టర్ చేస్తున్నాను. కొంచెం పెద్ద గిన్నె తీసుకుంటే తిప్పడానికి ఈజీగా ఉంటుందండి. ఇక నేను కేజీ బియ్యానికి 3/4 కేజీ బెల్లం అయితే తీసుకున్నాను. కరెక్ట్‌గా సరిపోతుందండి. 3/4 కేజీ అంతకన్నా ఎక్కువైతే వేసుకోవద్దు. మళ్ళీ తడి బియ్య పిండి లేకపోతే ఇబ్బందవుతుంది. ఇలా బెల్లం కొంసేపు మరిగిన తర్వాత ఇలా పాకం వస్తుందండి. మధ్య మధ్యన చూసుకుంటూ ఉండాలనమాట. ఒక ప్లేట్‌లో నీళ్లు వేసుకొని, ఇలా పాకం వేసుకొని చూస్తే ఇలా ముద్దలాగా రావాలి. అలా అని గట్టిగా ఉండకూడదు. నీళ్ళల్లో విడిపోకూడదనమాట. ఇలా జెల్లీలాగా ఉండాలండి. ఇలా జెల్లీలాగా ఉంటే పాకం పర్ఫెక్ట్‌గా వచ్చినట్టు. అరిసెలు కూడా చాలా మెత్తగా వస్తాయండి. ఇంకా పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అందులో కొంచెం నెయ్యయితే వేశాను. నెయ్యి వేసుకొని ఈ బియ్యం పిండి వేసుకొని వెంటనే కలిపేసుకోవాలండి ఆగకుండా. కొంచెం కొంచెం బియ్యం పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. మీకు నచ్చితే కొంచెం ఇలాచీ పొడి వేసుకోండి. నేనైతే అరిసెల్లో ఇలాచీ పొడి వేయనండి. అందుకని వేయలేదు. మీకు ఆ ఫ్లేవర్ నచ్చితే వేసుకోండి. చాలా మంది నువ్వులు కూడా ఇక్కడే వేసి కలిపేస్తారండి. అలా కలిపారంటే నువ్వులు అన్ని అరిసెలకి రావనమాట. కొన్నిట్లో ఎక్కువొస్తాయి, కొన్నిట్లో తక్కువొస్తాయి. అందుకని నేను ఈ పాకంలో అయితే నువ్వులు అలాంటివైతే ఏమీ వేయట్లేదండి. ఇగో పిండంతా వేసుకొని ఇలా ముద్దయ్యేలాగైతే కలుపుకోవాలనమాట. కొంచెం సాఫ్ట్‌గానే కలుపుకోవాలండి. మరి పిండి మిగిలితే కొంచెం వదిలేసినా పర్వాలేదు కానీ, ఉంది కదా అని వేసేసామనుకోండి గట్టి పడితే అరిసెలు సరిగ్గా రావనమాట. ఇంకిలా కలిపేసుకున్న తర్వాత ఒక మూత పెట్టి పక్కకు పెట్టుకొని ఆయిల్ అయితే పెట్టుకుంటున్నానండి. పాకం పట్టిన తర్వాత ఖచ్చితంగా గిన్నె మీద మూతైతే ఉంచుకోవాలి ఆరిపోకుండా పిండి. ఇలా కావాల్సినంత పిండి కొంచెం ప్లేట్‌లోకి తీసుకొని, ఒక ప్లాస్టిక్ కవర్ వేసుకొని ఆయిల్ అయితే అప్లై చేశానండి. ఇక్కడ నేను ఆయిల్ ప్యాకెట్ మీద చేస్తున్నాను. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత ఉండ తీసుకొని ఇలా అరిసెల్లాగా ఒత్తుకోవాలి. ఇది కూడా మరీ పల్చగా చేసుకోకూడదు. అలా అని మరీ లావుగా కూడా చేసుకోకూడదనమాట. ఈ సైజ్ చేసుకుంటే సరిపోతుంది. అరిసెలు ఎప్పుడైనా కొంచెం పెద్దవి చేసుకుంటేనే బావుంటుందండి. నువ్వుల అరిసెలు కావాలంటే ఇలా చేసుకునేటప్పుడే పైన కొంచెం నువ్వులు చల్లుకొని చేసుకుంటే సరిపోతుంది. నేను కొన్ని అవి, కొన్ని ఇవి చేశానండి. కొన్ని ప్లెయిన్ చేశాను. కొన్నేమో నువ్వులేసి చేశాననమాట. ఇలా చేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. హైలోనే పెట్టుకొని కాల్చుకోవాలి అరిసెలు. సిమ్‌లో పెట్టాల్సిన అవసరం లేదు. హైలో పెట్టుకొని అరిసెలైతే కాల్చుకోవాలి. మనం ఆయిల్‌లో వేయగానే చక్కగా ఇలా పైకొచ్చేయాలండి. అప్పుడు కరెక్ట్‌గా పాకం కుదిరినట్టనమాట. పొంగుతూ ఉండాలండి. పొంగుతూ చక్కగా పైకొచ్చేసిందనుకోండి, చక్కగా కుదిరినట్టు అరిసె. మరీ ఆయిల్‌లోనే ఎర్రగా వేయించకండి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేస్తే సరిపోతుంది. ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇలా గెరిటతో నొక్కేస్తే ఆయిల్ వచ్చేస్తుందనమాట. నా దగ్గర అయితే అరిసెల పీటలున్నాయండి. దీని మీద వేసి ఆయిల్ అయితే తీసేయాలి. దీంతో నొక్కలేదనుకోండి, అరిసెల పీటలు లేకపోతే గెరిటతో గట్టిగా నొక్కేసినా సరిపోతుంది. మరీ ఎక్కువ నొక్కినా గూడా ఆయిల్ అంతా పోయినా గూడా గట్టిగా ఉంటాయండి. అలా కాకుండా కొంచెం ప్రెస్ చేస్తే లైట్‌గా ఆయిల్ అయితే వచ్చేస్తుంది.
అరిసెలన్నీ అయిపోయాయండి. నేను కొంచెం నువ్వులు, కొన్ని మామూలువైతే చేశాననమాట. ఇలా సింపుల్‌గా ఒక్కళ్ళమే కూడా అరిసెలు చేసుకోవచ్చండి. పాకం ఒకటి కరెక్ట్‌గా చూసుకోవాలి. బియ్యపు పిండి ఆరిపోకూడదు. అంతే, ఇవి 2 ఫాలో అయ్యారంటే అరిసెలు ఎవరైనా చాలా ఈజీగా చేయొచ్చండి. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.